ఎవరైతే నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు ఉన్నారో జతోత్ హుస్సేన్ నాయక్ గారిని కలవడానికి వచ్చాను. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలోని విజయనగరం జిల్లా శృంగారకోటలోని ఏదైతే జిందాల్ వలన రైతులు చాలా నష్టపోయాము, జిందాల్ కంపెనీకి భూములు ఇచ్చి మరి ఎస్సీ ఎస్టీ రైతులందరూ కూడా నష్టపోయామని చెప్పి మరి అక్కడ హైకోర్టులో కేసులు వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆఖరికి ఏంటంటే ఢిల్లీ వరకు వెళ్ళి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్లో కూడా మరి కంప్లైంట్ చేయడం జరిగింది. నిజంగా ఈరోజు మరి ఆ ఇష్యూ అంతా కూడా రిజాల్వ్ అయింది. ప్రభుత్వం కూడా రైతులకు అన్యాయం జరిగిందని మరి కంపెనీ వారితో మాట్లాడడం, కంపెనీ వాళ్ళు కూడా సరే ఆ రోజు మమ్మల్ని నమ్మి మేము కంపెనీ పెడతాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు రైతులందరూ కూడా భూములు ఇచ్చారని చెప్పి ఈరోజు ఇష్యూ అంతా కూడా రిజాల్వ్ అయ్యి మరి భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టడానికి ఆ రైతులు ఎవరైతే భూములు కోల్పోయారో సుమారు 450 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి, మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎకరాకి 2.5 లక్షల రూపాయలు ఇవ్వడానికి, చాలామంది ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి అందులో ఇల్లులు కల్పించడానికి, వాళ్ళు ఎవరైతే సైట్లు కోల్పోయారో వాళ్ళకి సైట్లు ఇవ్వడానికి, ఇలాగా చాలా ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు రిజాల్వ్ అయ్యాయి. నిజంగా అక్కడ ప్రభుత్వ ఇనిషియేషన్ తీసుకొని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అయితే అవనండి, లోకేష్ గారు, అలాగే మాకు ఇన్ఛార్జ్ మంత్రి హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, వీళ్ళందరూ సపోర్ట్ తోటి కంపెనీ వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకు వచ్చి సరే ఎస్సీ ఎస్టీలకే కదా మనం ఖచ్చితంగా వాళ్ళకి అనగా మనం నిలబడ బాధ్యత ఉందని మరి వాళ్ళందరూ కూడా రిజాల్వ్ చేయడం నిజంగా చాలా సంతోషం. మేము మనస్ఫూర్తిగా చెప్తుంది ఏంటంటే ఈ ఇష్యూ రిజాల్వ్ అయింది అంటే ముఖ్య కారణం ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్లో సభ్యులుగా ఉన్న జతోత్ హుస్సేన్ నాయక్ గారి ఇనిషియేషన్ ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన ఇష్యూని పర్సనల్గా తీసుకొని ఈరోజు సుమారు 18 సంవత్సరాల క్రితం భూములు తీసుకుని రైతులకి ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి భూముల్లో వాళ్ళే ఉన్నారు, వాళ్ళు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. ఇదంతా కూడా అన్యాయం. ఈ భూములన్నీ కూడా వారికి తిరిగి ఇవ్వాలని గతంలో ప్రెస్లో కూడా ఆయన చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఈ ఇష్యూ రిజాల్వ్ అయిందంటే మా అక్కడ ఉన్న గిరిజనులకి అయితే అవనండి, దళితులకి అయితే అవనండి, మా అందరికీ కూడా పూర్తిగా ఈరోజు ఎస్టీ కమిషన్ మాకు న్యాయం చేసిందని మేమైతే నమ్ముతా ఉన్నాం. నిజంగా ఇటువంటి సభ్యులు ఎవరైతే హుస్సేన్ నాయక్ గారు ఉన్నారో అటువంటి సభ్యులు ఈ జాతీయ కమిషన్ ఉండడాన్ని ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఢిల్లీ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా వందలాది కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఈరోజు ఎంతో బెనిఫిట్ పొంది ఆయన్ని ఎంతో గౌరవంగా చూసుకొని అధికారులందరూ కూడా ఇక్కడికి పిలిపించాలి. ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేయడం చిన్న విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి అటువంటి బాధ్యత గల నాయకులకి ఇటువంటి బాధ్యత గల పదవులు ఇస్తే నిజంగా అన్ని కమ్యూనిటీస్కి కూడా మంచి జరుగుతుంది. ఏదైతే కమిషన్స్ ఉన్నాయో కమిషన్స్ మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ అవుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా మా జిందాల్ ఇష్యూలో ఇది రిజాల్వ్ అయింది అనుకుంటే అటు ప్రభుత్వం అయితే అవనండి, అటు అధికారులు అయితే అవనండి, అలాగే కంపెనీ వారి సహకారంతో ముఖ్యంగా మా హుస్సేన్ నాయక్ గారు సపోర్ట్ తోటే ఆయన గిరిజనుల పట్ల ఆయన చూపించిన మరి ఆదరణ అయితే అవనండి, గిరిజనుల కోసం ఆయన ప్రభుత్వంతో పోరాడిన పరిస్థితులకి వచ్చి మరి ఈరోజు ఈ ఇష్యూ రిజాల్వ్ అయింది. ఆయనకి ధన్యవాదాలు చెప్పడానికి మరి పర్సనల్గా వచ్చి ఆయన కలిసి ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అలాగే మా రైతులందరూ కూడా ఆయన్ని అక్కడికి ఒకసారి రమ్మని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ విషయం కూడా ఆయనకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు తమరు మా జిల్లాకు రావాలి, మా ప్రాంతానికి రావాలి, మా ఎవరైతే గిరిజన సోదరులు ఉన్నారో అందరూ కూడా మేము తీసుకొని రమ్మన్నారు అనేసి మరి చెప్పగానే ఖచ్చితంగా వస్తానని ఆయన చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషం. ఇటువంటి వాళ్ళు ఇటువంటి కమిటీ సభ్యులుగా ఉండడం నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అవనండి, దేశంలో అవనండి, గిరిజనులందరికీ కూడా ఒక ధైర్యం, ఒక నమ్మకం, పర్వాలేదు మనం కమిషన్కి వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని ఒక ధీమా కూడా వస్తుందని తెలియజేస్తూ మరి ఆయనకి మా ప్రాంతం